ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నాయనా, నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నాయనా, గత వారమంతా కూడా నాయనా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆయుష్ను పొడిగించినైనా మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మాలో నివసించుచున్న యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికర సంపన్నుడా, కృపగలిగిన దేవా నీకు వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. విస్తారమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరచుచున్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు తండ్రి దేవా కరువు దినములలో తృప్తి పొందుతారు, ఆపత్కాలంలో వారు ఎలాంటి సిగ్గునొందరు అని చెప్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు మేలులతో తృప్తిపరిచి మాకు చెందవలసిన ప్రతి ఈవిని కూడా దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు, మాకు ఇస్తున్న జీవమును బట్టి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని బట్టి వందనాలు. ఆదియు అంతము నీవై ఉన్నవాడా, అల్ఫాయు ఒమేగాయు నీవై ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రియ కుమారుని యొక్క రక్తమును బట్టి వందనాలు తండ్రి. ఆయన చిందించిన రక్తం ద్వారా మీరు మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పొందుకుంటున్న ప్రతి ఆత్మీయ మేలును బట్టి వందనాలు తండ్రి. క్రీస్తు సారూప్యంలోకి దేవా మమ్మల్ని మారుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. అయా నీకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవా, ఇమ్మానుయేలు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతటినీ కూడా మీ ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. దేవా, ఈ రీతిగా నాయన ఈ యొక్క మరి యూట్యూబ్ ద్వారా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి దేవా, మేము ప్రత్యక్షముగా ఒకరికొకరు కలుసుకోకపోయినప్పటికీ కూడా ఆత్మ ద్వారా మేము ఒకళ్ళతో ఒకళ్ళు ఏకమై క్రీస్తు యొక్క భాగస్వాములుగా, క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ కూడికంతటినీ కూడా నాయన మీ ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు తెలియచేస్తున్నాను తండ్రి. ఆరాధనని దేవా, స్తుతిని కూడా మీ ఆధీనంలో పెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఏ బిడ్డలైతే స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారి మీద నీ బలమైన అభిషేకం ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ప్రభా, నీ యొక్క సన్నిధి, నీ బలమైన సన్నిధి ప్రతి గృహములోకి యేసు ప్రభు నామంలో దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నప్పుడు ప్రభా దయ్యములు వెళ్ళిపోతాయి ప్రభా. నిన్ను స్తుతిస్తున్నప్పుడు రోగులు స్వస్థపరచబడతారు ప్రభా. నిన్ను స్తుతిస్తున్నప్పుడు బంధకాలు తెగిపోతాయి ప్రభా. నిన్ను స్తుతిస్తున్నప్పుడు దురాలవాట్లు వెళ్ళిపోతాయి ప్రభా. నిన్ను స్తుతిస్తున్నప్పుడు ప్రభా అక్కడ నాయన మేలు కలుగుతుంది ప్రభా, రక్షణలు కలుగుతాయి ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించులాగా మీరు మాకు కృపను అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, అలానే ప్రభా అయా తండ్రి దేవ, వాక్యం చెప్తున్న నీ దాసుని కూడా మీ యొక్క ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆయన మీద నీ బలమైన సన్నిధి అభిషేకం ఉండునట్లుగా సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. చెప్పుచున్న వాక్యము ప్రభా మాకు మేలుకరంగాను అయా తండ్రి దేవా మమ్మల్ని తీర్చిదిద్దేందుగాను ఉండులాగా కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా, ఈ కూడికి ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా నీ ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రతి ఒక్క గృహాన్ని అయా, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ ఆధీనంలో పెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబాల చుట్టూ కూడా నీ యొక్క కంచెని నాటమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. కుటుంబాల్లోనైనా చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. కుమారులు, కుమార్తెలు, చిన్నపిల్లలందరినీ, పసిపిల్లలందరినీ పేరు పేరున కూడా నాయన ఎల్షదాయి సంఘములో ఉన్న ప్రతి చిన్నపిల్ల వాళ్ళందరినీ కూడా నాయన నీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. వారు నీతో ఎప్పటికీ కూడా కనెక్ట్ అయి ఉండులాగా మీరు కృప దయచే నాయన. యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, యవన కాలంలో నీ కాడిమోయి బిడ్డలుగా మా సంఘపు బిడ్డల్ని మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయా తండ్రి స్తోత్రం నాయన. స్త్రీలని, వృద్ధులని అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయనా, నీ కృప దయచే నాయనా. అక్కరలో ఉన్న వారి యొక్క అవసరతలన్నిటినీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి నాయన విడుదల కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. సమృద్ధి కలుగునట్లుగా సహాయం చేయి నాయన. నువ్వు మా సహాయకుడు తండ్రి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి, మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మీరు మాకు ఇచ్చిన శక్తిని బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభా. అలానే ప్రభా, హాస్పిటల్స్ లో ఉన్న వారిని జ్ఞాపకం
చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి దేవా, అనారోగ్యముతోను అస్వస్థతతోను ప్రతి బలహీనతతోను బంధకాలలో ఉన్న వారందరికీ నజరేయుడైన యేసు నామంలో విడుదల కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. సంపూర్ణమైన విడుదల యేసయ్య నామంలో కలుగును గాక దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా, ఈ ప్రకృతి విపత్తుల నుంచి దేవా మమ్మల్ని తప్పించు నాయన. విశ్వాసులమైన మమ్మల్ని ప్రభా నీ కాపుదల కిందకి తీసుకొని వస్తున్నాం ప్రభా. తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. వరదల నుంచి, రోగముల నుంచి, భూకంపముల నుంచి, ప్రతి విధమైన ప్రకృతి విపత్తుల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు నీకు స్తోత్రాలు 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 తెలియజేస్తున్నాను ప్రభా. అయ్యా సంఘ కాపరులని, అయ్యా తండ్రి సంఘ పెద్దలని, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఈ కూడిక అంతటినీ కూడా మీ యొక్క ఆధీనంలో నడిపింపచేయమని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధ్యక్షత చొప్పున జరిగింపచేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. మనం ఈ దినమున మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము ఆయన ఘనంగా స్తుతించాలని, ఘనపరచాలని, ఆయన చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. సిద్ధపడండి. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా మనం అందరము కలిసి దేవుణ్ణి ఘనంగా, ఆ ఘనమైన దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిద్దామని చెప్తాం. హల్లెలూయా. యేసయ్య యేసయ్య మీ యొక్క అమూల్యమైన శక్తిగల రక్తం ద్వారా ప్రభువా తండ్రి మమ్మల్ని తండ్రితో సమాధానపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభా నేను నీ కుమార్తెలుగా ప్రభా చేసి ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ప్రభా ఈ దినమున మేము ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నేనే దేవుడని, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని అన్నావు తండ్రి. అవును ప్రభా, మీరే రక్షకుడు తండ్రి. మోషేకి నీ మార్గములు తెలియజేసిన దేవుడు, ఇశ్రాయేలీయులకి నీ క్రియలు కనపరిచిన దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రం నైనా. నీవే మార్గము యేసయ్య. స్తోత్రం నైనా. సత్యము జీవమై ఉన్నావు తండ్రి. వందనాలు. నీ మార్గంలో మాకు తెలియచేయండి తండ్రి. గ్రహింపునివ్వండి తండ్రి. ప్రభా నువ్వు ఆనాడు సమరయ స్త్రీకి ప్రభా నీవే నిజమైన దేవుడవి, రక్షకుడివి అని ప్రభా తెలియజేసుకున్నావు తండ్రి. వందనాలు స్తోత్రములైనా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కొరకు దేవుడు చూచుచున్నాడని గొప్ప సత్యాన్ని ప్రభా ఆమెకి తెలియజేశావు తండ్రి. నీ గొప్ప ప్రేమని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి. అటువంటి ప్రత్యక్షతలు, అటువంటి గ్రహింపు మాకు దయచేయండి తండ్రి. ఇంకా లోతైన అనుభవంలోకి మేము వెళ్ళినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. మెండుగా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లుగా ప్రభా మాకు ప్రభా మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. స్తోత్రం చెల్లిస్తున్నా, స్తుతి చెల్లిస్తున్నా. మా స్తుతులపై ఆసీనుడగు దేవుడవు నీవై ఉన్నావు యేసయ్య. వందనాలు నాయన. దేవదూతలతో కలిసి ప్రభా మంచి రాగాలతో ఇంపైన ప్రభా అర్పణముగా తండ్రి మేము తండ్రి ఈ స్తుతులు అనే అర్పణలు నీ సన్నిధిలోనికి తీసుకొచ్చినట్లుగా మమ్మల్ని ప్రభా మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎల్షదాయి సంఘంగా ప్రభా తండ్రి నీ యొక్క శరీరముగా ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రభా మిమ్మల్ని స్తుతించుచుండగా ప్రభా మీరే మిమ్మల్ని మహిమపరుచుకోమని తండ్రి. అవును ప్రభా నేనే దేవుడని, నేను తప్ప రక్షకుడు లేడు అని యెషయా గ్రంథంలో తెలియజేశావు ప్రభా. నీవే మా రక్షకుడవు తండ్రి. నీవే ప్రేమమయుడు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన. విడువక మా పట్ల కృప చూపిస్తున్నావు తండ్రి. వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరే మా ప్రభా మహిమ గల తండ్రి. గొప్ప దేవ మా స్తుతులపై ఆశీనుడు కమ్మని మరొక్కసారి మనం వినియోగించుకుంటున్నాం తండ్రి. వందనాలు వేసాను. వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. యోధాలు ఎదురైనా, ఎర్ర సంద్రపు పొంగి పొలినా, యోధాను ఎదురైనా, ఎర్ర సంద్రపు పొంగి పొలినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయముల్ స్వస్థపరచును యేసు గాయముల్ స్వస్థపరచును రక్తమే రక్షణనిచ్చు రక్తమే రక్షణనిచ్చు హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే 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 ప్రభునామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభునామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదము యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును పొదువైన
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మీకు వందనాలు దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు తండ్రి దేవా. మార్పు లేని దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా యొక్క దేవా కూడికను బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవా. యెహోవా ఈరే శాలం నిస్సి మీకు స్తోత్రములు తండ్రి దేవా. మీకు వందనాలు తండ్రి దేవా. ఎల్లప్పుడూ మాకు జయమునిచ్చే దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా రోగం నుంచి తండ్రి దేవా దేవా ప్రతి ఒక్క దరిద్రం నుంచి తండ్రి దేవా మాకు విజయం ఇచ్చే దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా సాతాన్ నుంచి మాకు జయం ఇచ్చే దేవా మీకు వందనాలు తండ్రి దేవా. యేసయ్యా మీకు వందనాలు 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 తండ్రి దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మా ఎడల మీ యొక్క కృప ఎంతో ఉన్నతమైనది తండ్రి దేవా. దేవా మీ దాన్ని బట్టి దేవా మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి దేవా. వందనాలు తండ్రి వందనాలు దేవా వందనాలు తండ్రి దేవా. దేవా మా యొక్క హృదయాలు తెరిచి తండ్రి దేవా దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపని మీరు మాకు దయచేయండి తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. పరిశుద్ధ స్థలం నుంచి దేవా అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేటప్పుడు తండ్రి దేవా మీ యొక్క గొప్ప సన్నిధి తండ్రి దేవా. మీ యొక్క గొప్ప సన్నిధితో మీరు మమ్మల్ని నింపండి తండ్రి దేవా. మీరు మమ్మల్ని నింపండి తండ్రి దేవా. దేవా అవును దేవా ఏ ఒక్క తండ్రి దేవా దేవా అవును తండ్రి ఏ యొక్క ఆలోచనలు మా హృదయంలో ఉండకుండాన్నట్లు తండ్రి దేవా. దేవా మా యొక్క ఆలోచనలు తలపులు ప్రతి ఒక్కటి మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 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 తండ్రి దేవా. మీరు రండి తండ్రి దేవా. దేవా కేవలం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. కేవలం మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి దేవా. మీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు తండ్రి దేవా. గొప్ప దేవుడా మీకు స్తోత్రం తండ్రి దేవా. కేవలం మీ నామమే హెచ్చింపబడును గాక తండ్రి దేవా. దేవా కేవలం మీ నామమే హెచ్చింపబడును గాక తండ్రి దేవా. మీరు రండి తండ్రి దేవా. యేసయ్యా మీరు రండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మతో మీరు మమ్మల్ని తాకండి తండ్రి దేవా. మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. వందనాలు తండ్రి వందనాలు తండ్రి. जीवित परमेश्वर मैं तेरी आराधना करता हूँ. जीवन देने वाले मैं तेरी आराधना करता हूँ. అందరం చేతులు పైకెత్తాం. जीवित परमेश्वर
రాజులకి రాజా, ప్రభులకి ప్రభు, వైద్యుడికి వైద్యుడు, లోక రక్షకై ఉన్న దేవా నీకు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మహిమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, కరుణమైన దయామైన నీకు స్తోత్రం చేసుకుంటున్నాం అయినా దేవా. నీకే మహిమ చేసుకుంటున్నాం తండ్రి ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తని మాకు ఆరాధనలను ప్రభా, తని మాకు ఆరాధనలు నీకే ఉన్నాయి ప్రభా. తని ఆరాధన సమయంలో మేము మాతో ఉన్నదాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవతని ప్రభా నీకు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. తండ్రి మాతో ఉన్నవాడవే అనువాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. తను నేను ఏకరీతిగా ఉన్నవాడవే అనువాడవే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. తండ్రి మాతో మీరు ఉంటారని చెప్పినాం ప్రభా. తండ్రి నీ యొక్క మార్గంలో తన ప్రభా మేము నడిచిన విధానాన్ని బట్టి మీ సహాయం దయచేయండి అయినా. తండ్రి మీరు మాతో ఉండండి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవతని నీకు స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా ప్రభా.
స్తుతులకు యోగ్యుడు నాయన, మహిమాన్వితుడు తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. దేవా స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ప్రభా స్తుతి సింహాసనము మీద ఆసీనుడు అయినటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి దేవా మా యొక్క స్వరములెత్తి మా యొక్క కరములెత్తి ప్రభా, దేవా తండ్రి నాయన నీవు అర్హుడవని, నీవు యోగ్యుడవని ప్రభా. దేవా తండ్రి నాయన నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. యోగ్యుడవు తండ్రి నాయన, మహిమాన్వితుడవు తండ్రి నాయన. దేవా దేవా తండ్రి భుజంగములను సహితం అణచివేసిన దేవుడు ప్రభా. దేవా తండ్రి స్తుతులకు పాత్రుడవు తండ్రి నాయన, మహిమాన్వితుడవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. దేవా తండ్రి నాయన నిన్ను సన్నతించుచున్నాము ప్రభా, నీ నామము కనపరుస్తున్నాము ప్రభా, నీకు నీ యొక్క కీర్తనలు ఎత్తుచున్నాము ప్రభా తండ్రి నాయన. దేవా తండ్రి నిన్ను కీర్తిస్తున్నాము తండ్రి నాయన యేసయ్య. దేవా తండ్రి నాయన మాకు ప్రతిదీ దేవా తండ్రి నాయన దేవా స్తోత్రము తండ్రి. నీవు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మీకు దేవ కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాము తండ్రి నాయన. నీకు వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి నాయన. కృపగల రాజు తండ్రి నాయన, ఘనతకు యోగ్యుడవు తండ్రి నాయన. నీ యొక్క కృపాతిశయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. నీ యొక్క కృప చేతనే తండ్రి నాయన మమ్మల్ని రక్షించి ఉన్నావు తండ్రి నాయన. అవును తండ్రి మమ్మల్ని విమోచించి ఉన్నావు ప్రభా. దేవా తండ్రి నాయన నీ యొక్క వెలుగు దేవా తండ్రి దేవా తండ్రి మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేవేల దూతలతో తండ్రి, కేరూబుల సేరాపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలవబడుతున్న మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. అవును ప్రభా తండ్రి నాయన నీవు దయాలు దేవుడు ప్రభా తండ్రి నాయన. నీ యొక్క దయ మా ఎడల దేవా తండ్రి ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. దేవా తండ్రి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి నాయన. నీ యొక్క కృప ఉత్తమమైనది ప్రభా. దేవా అవును ప్రభా తండ్రి యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి నాయన యెహోవాను ఆశ్రయించుట దేవా తండ్రి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. మా రక్షణకర్తమైన మా దేవా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని రక్షించి విమోచించి దేవా ఈ యొక్క సజీవ లెక్కల్లో దేవా తండ్రి మమ్మల్ని వచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. సంఘముగా మేమందరము కూడి ప్రభా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. నీ నామము హెచ్చిస్తున్నాము ప్రభా, నీ నామము గణపరుస్తున్నాము ప్రభా. యెహోవా నామమును దేవా తండ్రి దేవా ఉచ్చరించుచున్నాము ప్రభా తండ్రి. యెహోవా నామమును సన్నతించుచున్నాము ప్రభా. దేవా నీకు వందనాలు యేసయ్య, స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి నాయన మాతో మాట్లాడండి. మా యొక్క ఆరాధనలో దేవా తండ్రి తోడుగా ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. మా యొక్క పరిస్థితులను దేవా, మా యొక్క స్థితిగతులను మార్చిన దేవుడు ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. దేవా అవును తండ్రి నాయన దేవా మేము ఏమై ఉన్నామో దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కనపరుస్తున్నాము, నీ నామము హెచ్చిస్తున్నాము ప్రభా. దేవా స్తోత్రాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సూటిగా తేటగా మా హృదయాలను తెరవమని అడుగుచున్నాము తండ్రి నాయన. దేవా తండ్రి దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీవైనవి దేవా తండ్రి. మమ్మల్ని నిన్ను తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ దేవా తండ్రి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. Greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు పలుకుచున్నాము. On behalf of my senior pastor Reverend Edwin Garu, I greet you all, especially all the church, in the mighty name of Jesus. సంఘమంతటికి బలమైన యేసుక్రీస్తు వారి నామములో మరియు మన సంఘ కాపురైన ఎడ్వినే గారి తరపున నేను మీకు అందరికీ శుభములు పలుకుచున్నాను. We also take this privilege to welcome all who are watching on the online service. ఆన్లైన్ సర్వీస్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. I'm sure as you listen to the word of God, you will be certainly blessed. మీరు దేవుని యొక్క వాక్యం వినుచుండగా మీరు తప్పనిసరిగా ఆశీర్వదింపబడతారని మేము నమ్ముచున్నాము. Because we are here to exalt the name of God. ఎందుకంటే మేము ప్రభువైన యేసుక్రీస్తు నామమునే ఘనపరచడానికి ఇక్కడికి వచ్చి And ఉన్నాము. we crucify ourselves. మరియు మమ్మల్ని మేము సిలువకు అప్పగించుకుంటున్నాము. I also bring greetings. I greet Chintal Church and the Pastor Srinivas in the
the name of Jesus Christ. చింతల్ సంఘము పాస్టర్ శ్రీనివాస్ గారిని యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుచున్నాము. I also greet Ziaguda Church and the members there in the name of జియాగుడ Jesus Christ. సంఘము అక్కడ సభ్యులందరినీ కూడా యేసుక్రీస్తు వారి నామములో శుభములు పలుకుచూ ఉన్నాము. And now we have the prayer for offering. మనకి ఇప్పుడు కానుకలు దశమ భాగాలు కృతజ్ఞతార్పణ గురించి ప్రార్థన ఉన్నది. And for the message. మరియు వర్తమానం గురించి కూడా. I request Brother Kiran to lead us in this prayer. సహోదరుడు కిరణ్ ప్రార్థనలో నడిపించాలని నేను విన్నవిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Father God, thank you, Jesus, for this time you have given us, Father, to gather as a church in the online services, Lord. We commit the tithes and offerings in your hands. Bless this, Father, and multiply each and every tithes and offerings, Lord. And we bless each and every hand, Lord. And also we pray for the pastor whoever is delivering the message. Anoint him and let your Holy Spirit be with him. And as we are hearing the word of God, let us hear the word and put the word into action in Jesus' name, Lord. And also pray for all the people, Father, who are sick. Anoint them, heal them right now in Jesus' name, Lord. And every financial need also, Father, in this church, and job situation, marriage, or whatever it might be, Father, you intervene and, Father, and fulfill all their needs at the right appointed time in Jesus' name, Lord. As a church we are gathered here, and let us be united in your body. Bless us, Father, as we are listening the word. And also I pray for Pastor Edwin and all the leaders and elders of the church. Anoint them, Lord. And Father, your name be glorified. And also, Father, we pray for the COVID situation, Father. Thank you, yes, for improving, Father. I believe that you will still further improve and will be physically gathering in the churches, Lord. Thank you, Jesus, for this time. In Jesus' mighty name I pray. Amen. I greet you once again in the holy name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొకసారి మీకు శుభములు పలుకుచున్నాను. And now it's a privilege for us to listen to the word of God. మనము దేవుని యొక్క వాక్యము వినడం మనకు ఒక గొప్ప ధన్యతగా మనం ఎంచుకున్నాము. The word of God says in Matthew 24:13. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. He that shall endure unto the end, the same shall be saved. He that shall endure to the end, the same shall be saved. సహించిన వాడు అతడు తప్పక ఒక బహుమానం పొందుకుంటాడు. Amen. ఆమేన్. Let us lay aside every weight of the sin, కాబట్టి పాపము వలన వచ్చే భారం అంతా కూడా మనం పక్కన పెడదాము. which ensnares us. అది మనలను ఒక ఉరిలో ఒక చిక్కులో పెట్టేస్తుంది. Let us run with endurance మనము సహనంతో ఓపికతో ఆ పరుగు పందెంలో పరిగెత్తుదాము. the race that is set before us. మన ముందు ఉంచబడిన ఆ పరుగు పందెంను సహనంతో ఓపికతో పరిగెడదాము. Looking unto Jesus, యేసు వైపు చూచుచు పరిగెడదాము. the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన ఆ పందెంలో మనం ఓపికతో పరిగెడదాము. This is Hebrews 12:1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగ సెలవిస్తుంది. Can you and I say like the apostle Paul, అపోస్తలుల పౌలు వలె మనము అలాగే చెప్పగలమా? I have fought the good fight, నేను ఒక మంచి పోరాటం పోరాడాను, I have finished the race, నేను నా యొక్క పరుగు పందెాన్ని తుదముట్టించాను, I have kept the faith. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 2 Timothy 4:7 and 8. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇలాగ చెప్పబడింది. And then it also goes on to say, finally there is laid up for us the crown of righteousness, మరియు అక్కడ మనకి నీతి కిరీటం అక్కడ మన కొరకు ఉంచబడి ఉన్నదని రాయబడి ఉన్నది అక్కడ. which the Lord, the righteous judge, will give me on that day. ఆ దినమున నీతిమంతుడైన దేవుడు నాకు ఆ యొక్క బహుమానాన్ని ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. It is time for sincere introspection in our lives. మన జీవితాన్ని నిజంగా
మనం పరీక్షించుకునే సమయం ఇదే. Because we never know when Christ comes. మనకి తెలీదు యేసు ప్రభు ఎప్పుడు వస్తారు అన్నది. Apostle Paul successfully endured the storms. అపోస్తలుడైన పౌలు ఆయన ఎదుట ఉంచబడినవన్నిటిని ఆయన సహించాడు. The persecutions, the accusations, మరియు ఆయన హింసలని మరియు నిందలని అన్నిటినీ సహించాడు. the prison life, మరియు చెరసాల జీవితాన్ని సహించాడు. and entered the heavenly glory. మరియు పరలోకపు మహిమలో ఆయన కొనుకోబడ్డాడు. As I said, we all go through pain. నేను చెప్పినట్లుగా మనమందరం కూడా అనేక రకాలైన బాధల గుండా వెళ్తాము. Suffering, sickness, ఎన్నో రకాలుగా బాధించబడుతూ ఉంటాము. అనారోగ్యం వస్తూ ఉంటుంది. failures, rejections, మరియు తృణీకరిస్తారు. మరియు అనేక రకాలైన హింసల గుండా వెళ్తాము. accusations, మరియు అనేక రకాలైన నిందలను మనం భరించాలి. and we are supposed to overcome these trials and temptations in our lives. మన జీవితంలో వీటన్నిటిని మనము సహించాలా, ఓర్పుతో మనము వాటన్నిటిని ఎదుర్కోవాలి మరియు ఈ శోధనల గుండా వెళ్ళాలి. This morning, are you a worrier? ఈ ఉదయకాలం మీరు దేని గురించి అయినా చింతిస్తున్నారా? Do we wrestle with anxiety daily? ప్రతిరోజు మనలో ఏమైనా ఆతృత ఉంటే దానితో మనం పోరాడుతూ ఉన్నామా? Worry about big things, worry about small things in life. చిన్న చిన్న విషయాల పట్లే మనము బాధపడుతూ ఉన్నామా, లేదా పెద్ద పెద్ద విషయాలు తలుచుకుంటూ ఎలాగవుతుందో అని చింతిస్తూ ఉన్నామా? And sometimes we worry about everything in life. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని విషయాల పట్ల మనము చింతపడుతూ ఉంటాము. Oh dear beloved, మా ప్రియమైన వారులారా, fear can leave us frozen. భయము అన్నది మనల్ని ఎటు కదలని స్థితిలో, చల్లని స్థితిలో ఉంచేస్తుంది. We know all reasons to be afraid. మనకి అనేకమైన కారణాలు ఉండవచ్చు భయం కలిగి ఉండడానికి. Everything that has hurt in the past, గతములో కలిగిన గాయాలన్నిటిని బట్టి we fear. మనం భయపడుతూ ఉంటాము. Everything that is the present situation, we లేదా fear. ప్రస్తుతం మనం వేటి గుండా వెళ్తున్నామో దానిని బట్టి మనం భయపడుతూ And ఉండవచ్చు. everything about the future, we మరి fear. భవిష్యత్తును గురించి కూడా మనం భయపడుతూ ఉండవచ్చు. We are stuck sometimes, unable to do, unable to think what to do. మనం ఏమి చెయ్యాలి అన్నది ఎరుగక అక్కడ నిలిచిపోయి ఉన్న స్థితిలో అలా ఉండిపోతూ ఉంటాము. This morning, do you feel defeated in life? ఈ ఉదయకాలాన మీరు నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నానని మీరు అనుకుంటున్నారా? I just cannot do it. నేను దాన్ని ఏమి చెయ్యలేను, ఇక ముందుకు కొనసాగలేను అని It is not అనుకుంటున్నారా? possible. అది నాకు అసాధ్యము అని I am అనుకుంటున్నాను. not intelligent enough. నేను సరిపడా నాకు తెలివితేటలు లేవు అని మీరు I am not అనుకుంటున్నారా? smart enough to do that. నేను దానిని చేయడానికి నాకు సరిపడా తెలివితేటలు లేవు అని Oh, I am a అనుకుంటున్నారా? sick person. నాకు అనారోగ్యంతో నేను ఉన్నాను అని మీరు Well, dear అనుకుంటున్నారా? beloved, నా ప్రియమైన వారులారా, the good news is శుభవార్త ఏమై whether you are ఉన్నదంటే going through the storm, మీరు ఒక తుఫాన్ గాలి గుండా when you వెళ్తున్నా, are going through when you are on the crossroad, లేదా ఒక 4 రోడ్లలో మీరు మధ్యలో నిలిచిపోయి ఉన్న స్థితిలో ఉన్నారా? when you are in sickness, లేదా ఒక అనారోగ్యంతో పట్టబడి ఉన్నారా? I do not care. నేను దాని గురించి మాత్రం చింతించడం లేదు. Because it is the Lord who comforts us. ఎందుకంటే దేవుడే నాకు ఆదరిస్తాడు. It is the Lord who strengthens us. దేవుడే నన్ను బలపరుస్తాడు. I am He even who comforts you. నేనే నిన్ను ఆదరించువాడనని దేవుడు చెబుతూ I ఉన్నాడు. am He who comforts you. నేనే నిన్ను ఆదరిస్తానని చెబుతూ ఉన్నాడు. Isaiah 51:12. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే Scriptures repeatedly tell us not to be afraid. అక్కడ తిరిగి చెప్తున్నాడు నువ్వు భయపడొద్దు అనేసని. Scripture will tell us, if you read the word of God time and again, that you should not be afraid. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే నువ్వు భయపడవద్దు నేనే నిన్ను ఓదార్చువాడను అని చెప్తూ ఉన్నాడు. Well, in the book of Isaiah, the word of God is very clear. యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. Fear not, భయపడకుము, I am with thee. నేను నీకు
తోడై ఉన్నాను. Do not be afraid. ఏ మాత్రము దిగులు పడవద్దు. Do not be dismayed. ఏ మాత్రము చింతించవద్దు. For I am thy God. నేను నీ దేవుడను. I will strengthen thee. నేను నిన్ను బలపరుతును. I will uphold thee with the right hand of my righteousness. నా కుడి చేతితో నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, పట్టుకుంటాను అని అన్నాడు. This morning, ఈ ఉదయం this is your day. నీ యొక్క దినమైనది. Because this is the day the Lord has done. ఇది దేవుడు చేసిన దినము. And God is going to bless us. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. As we prepare ourselves. మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. As we come to the Lord just as we are. మనం ఎలాగా ఉన్నామో అలాగనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు We may look good on the outer. మనం బయటికి చాలా Oh, we may look holy on the outer. లేదా బయట మనము చాలా పరిశుద్ధులుగా కనిపిస్తూ Oh, ఉండవచ్చు. one may do good preaching. లేదా మంచి బోధన బోధిస్తూ Oh, ఉండవచ్చు. it's all very good. ఇది చాలా బాగుంటుంది. But కానీ the Lord knows our life. దేవుడు మన జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. The Lord knows our motives. మన యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో దేవుడు ఎరిగి ఉన్నాడు. May this be our prayer today. ఈ ఉదయాన నీ యొక్క ప్రార్థన ఇలాగా ఉండును గాక. Sometimes struggles we face in life seem to be very big. కొన్నిసార్లు మనం ఎదుర్కొనేవి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. Lord, you are my comfort. ప్రభువా, నీవే నన్ను ఆదరించే దేవుడు, You are my ఓదార్చే దేవుడు. strength. నీవే నా బలము దేవా, And you are my fortress. నీవే నా ఆశ్రయ దుర్గము అని చెప్పవచ్చు. May your comforting presence be with us. ఆయన యొక్క గొప్ప ఆదరణ శక్తి మనతో ఎప్పుడు ఉండను గాక. You know, whenever there is a storm, have you observed when to if you have a balcony, go out and see. ఒక ఉధృతమైన తుఫాన్ గాలి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక బాల్కనీలో గానీ ఇంటి బయట గానీ ఒకసారి వెళ్ళి నిల్చుని చూడండి. Have you ever observed? మీరు ఎప్పుడైనా గమనించారా? You know what the birds do? పక్షులు ఏం చేస్తాయి అప్పుడు? They will immediately go and sit in a tree. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టులో దాక్కుంటాయి. Under the leaves. ఆకుల కింద ఉంటాయి. And they will not move. అక్కడి నుంచి కదలో. But what does the eagle do? కానీ పక్షిరాజు ఏం చేస్తుంది? It goes high. అది ఇంకా పైకి ఎగురుతుంది. It goes to the storm. It faces the storm. ఆ తుఫాను గాలి ఎంత ఉధృతంగా ఉన్నా దానికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటుంది. And it goes above the storm. ఆ తుఫాను గాలికి పైగా వెళ్తాది. Above the altitude of the storm. అది ఏ దిశలో వస్తుందో ఆ దిశకి వ్యతిరేకంగా పైకి వెళతాది ఇంకా. Amen. ఆమేన్. We are eagles. మనము పక్షిరాజులమై The ఉన్నాము. word of God says. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. It doesn't say they that preach will get strength. ఎవరైతే బోధిస్తారో వాళ్ళే బలపరచబడతారని వాక్యం చెప్పడం లేదు. But it says they that wait upon the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని వాక్యం And they చెప్తున్నది. shall run and not be weary. వాళ్ళు పరిగెడతారు, వాళ్ళు అలసిపోరు అని అంటున్నారు. And they shall walk and not faint. వాళ్ళు నడుస్తారు కానీ వారు సొమ్మసిల్లరు అని అంటున్నారు. Sometimes కొన్నిసార్లు God allows severe trials in our lives. మన జీవితాల్లో కొన్ని శోధనలు అనుమతిస్తూ ఉంటాడు. You know why? ఎందుకో తెలుసా అండి? To be honest. మనం యథార్థంగా ఉండాలి అని. To be honest, human being is very proud. నిజంగా చెప్పాలనంటే మనుష్యులు చాలా గర్వంతో ఉంటారు. Especially when they get success. వాళ్ళకి మంచి విజయాలు వస్తూ When ఉన్నప్పుడు, God bless them with richness. దేవుడు వాళ్ళని When God bless them with good education. మంచి చదువు ఇస్తున్నప్పుడు Then they become proud. వాళ్ళకి చాలా గర్వం వచ్చేస్తుంది. That's the reason ఆ కారణం చేత God puts a thorn in our life. దేవుడు ఒక ముళ్ళుని మనకు ఉంచుతాడు. It can be family problem, అది కుటుంబ సమస్య ఉండవచ్చు, a relationship problem. లేదా సంబంధాల సమస్య ఉండవచ్చు. Sometimes God allows sickness in our lives. మన కొన్నిసార్లు మన జీవితాల్లో అనారోగ్యం అనుమతిస్తూ ఉండవచ్చు. Why God allows sickness in our lives? ఎందుకు దేవుడు మన జీవితాల్లో అనారోగ్యాన్ని అనుమతిస్తాడు? Well, in my opinion, నా యొక్క అభిప్రాయం ప్రకారం, నా అభిప్రాయం sometimes because of our own negligence. మన సొంత నిర్లక్ష్య వైఖరి వల్లనే, అశ్రద్ధ వల్లనే అనొచ్చు. Sometimes sickness comes. కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది. Sometimes, కొన్నిసార్లు in some cases, కొన్ని చోట్ల God allows sickness in our lives దేవుడే అనుమతిస్తాడు. to keep us humble, మనల్ని తగ్గించడానికి, to keep us grounded. మనము
ఒక స్థితిలోకి వచ్చి నిలబడడానికి. Yeah, dear beloved friends in Christ, ప్రియమైన క్రీస్తునందు స్నేహితులారా, in this world ఈ లోకంలో we have tribulations, మనకి శోధనలు శ్రమలు ఉంటాయి, we have trials, మనకి శోధనలు ఉంటాయి. but the word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, be of good cheer, సంతోషించి ఆనందించుడి అని ఉన్నది. I have overcome the world. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. This morning, can we examine ourselves? ఈ ఉదయాన మనల్ని మనం పరీక్షించుకుందామా? Are we really victorious in our Christian life? మనం నిజంగా క్రైస్తవ జీవితంలో జయ జీవితాన్ని గడుపుతూ ఉన్నామా? Are we victorious over sin, over Satan and the satanic thoughts? ఈ అపవాది కల్పించే ఆలోచనలు, పాపం మీద మనం జయించామా? Do we have that fire and the love to live a holy life మనము and blameless life? పరిశుద్ధమైన లేదా నిర్దోషమైన జీవితాన్ని జీవించడానికి మనకి ఆసక్తి ఉందా? If we say we love Jesus, మనము నేను యేసు ప్రభువుని ఎంతో ప్రేమిస్తున్నాను అని అన్నట్లయితే we should obey His commandments. ఆయన యొక్క ఆజ్ఞలన్నీ మనము విధేయత చూపించాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, go ye into all the world and preach the gospel. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెబుతూ ఉన్నది. Do we share cross and Christ to the perishing world? మనము ఈ నశించిపోతున్న వారికి సిలువ మరియు ప్రేమని ప్రకటిస్తున్నామా? That is a sign of a true Christian growth. అదే నిజమైన క్రైస్తవ ఎదుగుదలకి ఒక చిహ్నం. Build yourself, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, build the kingdom of God, దేవుని యొక్క రాజ్యాన్ని and కట్టుకోవాలి. all those people will be added to your church. అవన్నీ కూడా మీకు కలపబడతాయి, వాళ్ళందరూ కూడా కలపబడతారు. Do we give up in the mid మనము మధ్యలోనే ఆపేస్తున్నాము. after experiencing the salvation? మనము ఈ రక్షణని అనుభవపూర్వకంగా దాని గుండా వెళ్ళి మనం మధ్యలోనే ఆగిపోతున్న స్థితిలో ఉంటున్నామా? Those who are watching online ఎవరైతే ఆన్లైన్ లో చూస్తూ ఉన్నారో or in the church, లేదా సంఘంలో sitting in your respective with the families, మీ యొక్క సంఘంగా మీ కుటుంబాలతో కలిసి కూర్చుంటున్నారా? when you are born again, this is my question. నా ప్రశ్న ఏమైందంటే, నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించావు? How many years? ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు తిరిగి జన్మించావు? How is your walk with Christ? నీ యొక్క నడక యేసు ప్రభుతో ఎలాగుంది? Are we having that burden to share Christ, cross and salvation? క్రీస్తుని, రక్షణని మరియు సిలువని ఇతరులతో నువ్వు పంచుకుంటున్నావా? How long we live is not important, but how we live is important. ఎంతకాలం మనం జీవించాము అన్నది ప్రాముఖ్యం కాదు, ఎలాగ జీవిస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. Amen. Amen. How long we are born again ఎంతకాలంగా మనం తిరిగి is not జన్మించిన important. అన్నది ప్రాముఖ్యం కాదు. Oh, I have been born again since 25 years. నేను 25 సంవత్సరాలుగా నేను తిరిగి జన్మించానని మీరు అనవచ్చు. Oh, you can be proud. మీరు చాలా గర్వంగా చెప్తూ ఉండవచ్చు. But this morning, ఈ ఉదయాన్న the question to us is, మనతో వేసే ప్రశ్న ఏమైందంటే, how much fruitful you are in ఎంతగా Christ. ఫలించావు నువ్వు క్రీస్తులో? How many souls you have brought to the kingdom of God. ఎన్ని ఆత్మల్ని నువ్వు దేవుని యొద్దకు నడిపించావు? How blessed your life is నీ to others. జీవితము ఇతరులకి ఎంత ఆశీర్వాదంగా ఉంది? How faithful you are is very ఎంతగా important. నమ్మకస్తుగా ఉన్నావన్నది చాలా ప్రాముఖ్యము. Do we continue to be faithful to God మనము దేవుని పట్ల నమ్మకస్తుగా ఉండడంలో కొనసాగిస్తున్నామా? in our walk, మన యొక్క నడకలో, in our talk, మన యొక్క మాటల్లో, in our behavior, మన యొక్క ప్రవర్తనలో, and in testifying about Christ? క్రీస్తుని గురించి చెప్పడం గురించి. This is a time for introspection. మనము పరీక్షించుకునే సమయం ఇదే అని నేను నమ్ముచున్నాను. If we say we are faithful, నేను నమ్మకంగా ఉన్నానని నువ్వు అంటున్నట్లయితే can we examine ourselves? మనల్ని మనం పరీక్షించుకుందామా? How is our talk? మన యొక్క మాట ఎలాగుంది? How is our walk? మన యొక్క నడక ఎలా ఉంది? And how is our behavior? మన యొక్క ప్రవర్తన And ఎలాగుంది? how much we are testifying about Christ? ఎంతగా మనల్ని క్రీస్తులో మనము క్రీస్తుని గురించి చెబుతూ ఉన్నాము. That is very important. అది చాలా ప్రాముఖ్యము. Well, we are in this world మనం ఈ లోకంలో ఉన్నాము. and we fall many times. మనం అనేకసార్లు మనం పడిపోయిన స్థితిలో ఉంటాము. We fall intentionally. కావాలని పడిపోతాము. Sometimes we fall without knowing. మనకి తెలియకుండానే
ప్రభు సన్నిధి నుంచి పడిపోతాం. Word of God says, దేవుని యొక్క వాక్యం a చెప్తున్నది wise man falls 7 times, ఒక జ్ఞాని 7 సార్లు పడిపోతాడంట, but he rises up again. కానీ వాడు తిరిగి లెగుస్తాడు అని ఉన్నది. But this morning, ఈ ఉదయాన్న are you victorious? మీరు జయ జీవితాన్ని జీవిస్తున్నారా? Are you defeated in your life? మీ యొక్క జీవితంలో ఓడిపోతూ ఉన్నారా? Is it because of the trials that you are facing? మీరు ఏ శోధనలో గుండా వెళ్తున్నారో దానిని బట్టా, Or is it because of the problems that are bigger than your life, you feel? లేదా మీరు అనుకుంటున్నారా నాకంటే ఈ సమస్యలు చాలా పెద్దవి అని అనుకుంటున్నారా? This morning, ఈ ఉదయాన్న the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, God is bigger than your situations. దేవుడు నీ యొక్క పరిస్థితి కంటే పెద్దవాడు. God is bigger than your problems. దేవుడు నీ సమస్యల కంటే పెద్దవాడు. God is bigger than your sickness. నీ యొక్క అస్వస్థత కంటే, రోగం కంటే దేవుడు పెద్దవాడు. As long as he asks God for help, నువ్వు as long as you ask God for help నువ్వు ఎంతవరకు దేవుడిని సహాయం కొరకు అడుగుతూ ఉంటావో, and depend upon him, ఆయన మీద ఆధారపడి ఉంటావు, God will give you great success, దేవుడు నీకు నిజమైన జయాన్ని ఇస్తాడు, great prosperity. గొప్పగా వర్ధిల్లినట్లుగా చేస్తాడు. There are many, if you look into the word of God, దేవుని యొక్క వాక్యం వైపు నువ్వు చూసినట్లయితే there are several kings అనేకమైన రాజులు ఉన్నారు. in the kingdom of Israel. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన వారు ఎంతో మంది రాజులు ఉన్నారు. Oh, they started off very nicely. వాళ్ళు చాలా చక్కగా ప్రారంభించారు. They started by obeying the word of God. వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ వారు ప్రారంభించారు. And in the middle of the rule, వాళ్ళు ఆ ప్రయాణంలో సగం దారిలో they looked to the situations, వాడు పరిస్థితుల వైపు చూశారు. and then instead of looking to God, దేవుని వైపు చూసే they బదులుగా looked to people. వాళ్ళు మనుషుల వైపు చూశారు. And in certain kings, కొద్దిమంది రాజులు they had good success, వాళ్ళకి మంచి జయాలు వచ్చినాయి, but then in the middle, కానీ మధ్యలో they disobeyed God. వాళ్ళు అవిధేయత చూపించారు. If you take the life of King Saul, మనం రాజు అయిన సౌలు జీవితాన్ని oh, he was a చూసినట్లయితే great king. అతడు గొప్ప రాజు. He was one of the handsome king. ఆయన చాలా అందగాడై ఉన్నాడు. Who has chosen him? ఆయన ఎవరు ఏర్పరచుకున్నారు? God has chosen him. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. Oh, he was the first king of Israel. ఆయన ఇశ్రాయేలు ఏలే రాజుల్లో మొట్టమొదటి Oh, రాజు he అయి had ఉన్నాడు. the privilege of being the first king in Israel. అతడు మొట్టమొదటి రాజుగా ఎంతో ఆయన ధన్యత పొంది ఉన్నాడు. But then what happened? కానీ ఏం జరిగింది? His race started very strong. అతని యొక్క పరుగు పందెము చాలా బలంగా ప్రారంభమైంది. In fact, he was filled with the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. But then he prophesied also. అతడు ప్రవచించాడు కూడా. But then ఆ తరువాత he disobeyed God. అతడు దేవునికి అవిధేయత చూపించాడు. And then he lost the call of God. దేవుని యొక్క పిలుపుని కోల్పోయాడు. We are Christians. మన క్రైస్తవులు. We are born again, we say. మనము తిరిగి జన్మించిన అనుభవం పొందుకున్న వారము. God has a calling and purpose in our lives. దేవుడు ఒక ఉద్దేశం కలిగి మనల్ని పిలిచాడు. But when we disobey God, మనం ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో God's plan will move away from our life. దేవుని యొక్క ప్రణాళిక మన నుంచి వేరుపరచబడుతుంది. So we have to be very cautious మనం ఆ విషయమై కొంచెం జాగ్రత్త పడాలి. and build our holy life. మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం కట్టుకోవాలి. There is a great man in the Bible. బైబిల్లో ఒక గొప్ప మనిషి ఉన్నాడు. He is a king, అతడు రాజు, king of Israel. ఇశ్రాయేలు రాజు. And he reigned the kingdom for 52 long years. అతడు 52 సంవత్సరాలు ఏలాడు. And he obeyed God for 52 long years. 52 సంవత్సరాల పాటు అతడు దేవునికి విధేయత చూపించాడు. So what a wonderful life, no? ఎంత అద్భుతమైన జీవితం కదండి. 52 years he was faithful. 52 సంవత్సరాలు అతడు నమ్మకస్తుగా ఉన్నాడు. That means after born again, let's say 52 years that king was faithful. తిరిగి జన్మించిన తర్వాత ఇలాగ చెప్పలేను నన్ను, 52 సంవత్సరాలు అతడు నమ్మకస్తుగా ఉన్నాడు. Amen. ఆమేన్. Let us see and study his character this morning. ఈ ఉదయాన ఆ రాజు యొక్క గుణగణాలు మనం చూద్దాము. But before looking into that reference, మనము ఎక్కడ ఉన్నదని చూసే ముందుగా let me share the characteristics of that man. ఆ రాజు యొక్క గుణగణాలు మనం చూద్దాము. This king started off very well.
ఈ రాజు చాలా చక్కగా ప్రారంభించాడు. Oh, God was very happy with this king. రాజు చాలా దేవుడు ఆ రాజుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. Oh, he blessed him. ఆయనను ఎంత ఆశీర్వదించాడు. And this king was very obedient. ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడు. And this king, ఈ రాజు he started very well. చాలా చక్కగా ప్రారంభించాడు. He was very obedient. అతను చాలా విధేయత చూపించాడు. He submitted to the spiritual authority. మరియు ఆత్మీయ అధికారానికి అతడు అప్పగించుకున్నాడు. That time the prophet Zechariah was there. ఆ సమయంలో జకర్యా ప్రవక్త ఉన్నాడు. He submitted to the spiritual mentorship. అతడు జకర్యా కింద ఉన్నాడు. We all as Christians క్రైస్తవులుగా must submit to the authorities of మనము the leadership. మనము నాయకత్వానికి మరియు ఆత్మీయ నాయకులకి మనం విధేయత చూపించాలి. And we should always encourage them. మనం అందరిని ప్రోత్సహిస్తూ ఉండాలి. And then the third point is, మూడవది, he sought God and God's guidance. దేవుని యొక్క సన్నిధిని వెతికాడు, దేవుని యొక్క నడిపింపుని కోరుకున్నాడు. Shall we turn our Bibles మన బైబిల్ మనము to 2 Chronicles chapter 26. రెండవ దిన వృత్తాంతములు 26th chapter. 26వ అధ్యాయానికి మనం చూద్దాము. Verses are from first verse and మొదటి అధ్యాయం నుంచి then 3 to 21. 2 Chronicles 26 starting from the first verse. అంతటా యూదా జనులందరూ 16 వాడైన ఉజ్జియా తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 14 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. Amen. Now all the people of Judah took Uzziah, who was 16 years old, and made him king instead of his father Amaziah. అమజ్యాకు బదులుగా యూదా జనులందరూ ఉజ్జియాను 16 సంవత్సరాలు అతన్ని రాజుగా నియమించారు. This is a wonderful, God's plan is wonderful. దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతమైనది. He will overthrow all the situations. ఆ పరిస్థితులన్నీ కూడా పక్కన పడేశాడు. Something looks very impossible in our life, మన జీవితంలో కొన్ని అసాధ్యము అని అనిపిస్తున్నాయి. which is not possible by the system, by the procedure. అది పరిస్థితులను బట్టి అది చూస్తే అది అసాధ్యమని అనిపిస్తుంది. But when we are faithful to God, మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకస్తంగా when ఉంటామో, we are sincere in line with God's word, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడంలో దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, He will overturn the things and make you prosperous. ఆయన పరిస్థితులన్నీ మార్చివేసి నిన్ను వర్ధిల్లేటట్లు చేస్తాడు. But the problem is, కానీ సమస్య ఏమైందంటే many a times we are not faithful to God, మనం దేవునికి నమ్మకస్తంగా ఉండము. and we trespass the boundaries God has put in our lives. దేవుడు మన మధ్య ఉంచిన ఆ సరిహద్దుల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాం. And then we still expect God to bless us. మరియు దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. Here if you see the tradition, if you go through the Bible, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, మనము అక్కడ ఆచారాలను చూసినట్లయితే మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దిన వృత్తాంతాలు, రెండో దిన వృత్తాంతాలు మనం చూసినట్లయితే first the father will be the king. మొట్టమొదటి రాజు తండ్రి ఉంటాడు. Afterwards the son will become a king. ఆ తర్వాత ఆయన కొడుకు రాజు అవుతాడు. But here if you see, Uzziah, who was 16 years old, made him king. The people of Judah took Uzziah, who was 16 years old, and made him king instead of his father. అమజ్యాకు బదులుగా యూదా దేశపు జనాంగము 16 వాడైన ఉజ్జియాని రాజుగా అక్కడ నియమించుకున్నారు. Instead of the father, it says. అమజ్యాకు బదులుగా తండ్రి అయిన అమజ్యాకు బదులుగా కొడుకుని రాజుగా నియమించుకున్నారు, ఉజ్జియాని నియమించుకున్నారు. God had a supernatural plan in the life of King Uzziah. ఉజ్జియా జీవితంలో దేవుడు ఒక అసాధారణమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. Let us read third verse. మనం 3వ వచనం మనము చూసినట్లయితే ఉజ్జియా ఏలును ఆరంభించినప్పుడు Uzziah was 16 years old when he became king. And please listen to these words, every word. ప్రతి మాట జాగ్రత్తగా వినండి. And he reigned
52 years in Jerusalem. ఉజ్జియా ఏలడం ఆరంభించినప్పుడు అతడు 16 ఏళ్ళు వాడే ఉన్నాడు. అతడు 52 సంవత్సరాలలో యెరూషలేముని పరిపాలించాడు. Oh wow, what a wonderful person he is. ఎంత అద్భుతమైన వ్యక్తి Oh, what a కదండి. wonderful king he is. ఆయన ఎంత అద్భుతమైన రాజు కదండి. Oh, we wish that we should be like that. మనము కూడా అలాగా నమ్మకస్తుగా ఉండాలి అని నేను 52 long years 52 సంవత్సరాలు he ruled the kingdom. ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. And the beauty of his life is, అతని జీవితం యొక్క అందం ఏమై ఉన్నదంటే, please read 4th verse. 4వ వచనం మనం చూసినట్లయితే, And he did what was right in the sight of the Lord, according to all that his father Amaziah has done. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. Oh, what a wonderful testimony is it, అది Lord? ఎంత మంచి సాక్ష్యం Oh, కదండి. this is my prayer. ఇది నా ప్రార్థన And కూడా this ఉన్నది. should be your prayer. ఇది నీ ప్రార్థన కూడా ఉండాలి. That we should do according to all that the Lord tells us. యెహోవా దృష్టికి యథార్థంగా దేవుడు ఏది చెప్పాడో అదే మనము చేయాలని దేవుడు మనల్ని గురించి And కనిపెట్టుకున్నాడు. Uzziah did what was right in the sight of God. యెహోవా దృష్టికి ఏదైతే మంచిదో దానినే ఉజ్జయ చేశాడు. According to all that his father Amaziah తన did. తండ్రి అయిన అమజ్యా చర్య అతడు ఎలాగ యథార్థంగా ఉన్నాడు. A word of suggestion to young people. నా యవనస్తులందరికీ నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. Based on this word of God. ఈ వాక్యం ప్రకారము He did according to all that his father Amaziah did. ఆయన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం అతడు చేశాడు. Sometimes he may not have liked what his father said. కొన్నిసార్లు మీ తల్లులు ఏం చెప్పారో అది మీకు నచ్చకపోవచ్చు. Amaziah, in this case, even Uzziah might have not liked what his father told him. అతని తండ్రి అయిన అమజ్యా చెప్పింది ఉజ్జయ కూడా కొన్నిసార్లు నచ్చకపోయి ఉండవచ్చు. But he did obey him, all that he did, all that he said. తండ్రి ఏలాగా చర్యలన్నీ చేశాడు అలాగనే ఉజ్జయ కూడా చేశాడు. You want to be blessed, నీవు you ఆశీర్వదింపబడాలి. want to be prosperous, నీవు వర్ధిల్లాలని you want to be fruitful in life. నీవు నీ జీవితంలో ఫలించాలని కోరుకున్నట్లయితే Never forget to obey your parents. నీ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపించడం ఏమాత్రం మర్చిపోవద్దు. In some families, కొన్ని కుటుంబాల్లో they will obey the mother and they don't obey the father. తల్లికి విధేయత చూపిస్తారు, తండ్రిని పట్టించుకోరు. It is not correct. అది సరైన పద్ధతి కాదు. The word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, obey your father and mother. మీ యొక్క తండ్రిని తల్లిని ఇద్దరికి మీ విధేయత చూపించాలని చెబుతున్నారు. Are you thinking that God is not giving you a breakthrough in your job, మీ యొక్క ఉద్యోగంలో ఎటువంటి పదోన్నతికి వెళ్ళలేకపోతున్నారని మీరు అనుకుంటూ ఉన్నారు. in your marriage? మీ యొక్క కుటుంబంలో వివాహంలో Examine your life. మనం పరీక్షించుకోవాలి. Obey like how King Uzziah obeyed his father. ఉజ్జయ ఎట్లాగా ఆయన తండ్రిని విధేయత చూపించాడో అలాగే మనము విధేయత చూపించాలి. Amen. ఆమేన్. Can all young people say hallelujah? యవనస్తులందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పొచ్చు. Yeah. It is a wonderful word. అది చాలా అద్భుతమైన మాట. Now you see the 5th verse. 5వ వచనం మనం చూసినట్లయితే Wonderful testimony. అది చాలా చక్కటి సాక్ష్యమై ఉన్నది. King Uzziah sought God in the days of Zechariah. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా who had understanding in the visions of God. దేవుని యొక్క ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన And as amen. See here he was not proud. ఇక్కడ ఏమాత్రం గర్వంతో లేడు కానీ There is an anointed man. ఇక్కడ ఒక అభిషిక్తుడు ఉన్నాడు. There is a man who can give prophecy for his kingdom. అతని రాజ్యం గురించి ఒక ప్రత్యక్షత ఇచ్చేవాడు, ప్రవచనం ఇచ్చేవాడు. There was a man of God who can give prophecies. ఒక దైవజనుడు ఉన్నాడు జకర్యా, అతడు ప్రవచనాలు చెబుతాడు. So King Uzziah sought God in the days of Zechariah. ఉజ్జయ జకర్యా దినములలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. Who has understanding in the visions of God. దేవుని యొక్క దర్శనాల్లో ప్రత్యక్షతల విషయమై తెలివి గలవాడు అతడు. Well, this is the key verse for today's message. ఇది
ఈ రోజు వర్తమానానికి You would like to know what is the key verse? ఇది ముఖ్యమైన అంశము. It is for you, it is for me, and it is for every Christian. ఇది నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్క క్రైస్తవుడి కొరకు. Come on, let us read. మనం దానిని చదువుదాం. 5th verse. 5వ వచనము. And as long as he sought the Lord, ఆయన దేవుడు, God made him prosper. అతడు దేవుని యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. Amen. ఆమేన్. As long as అతడు he యెహోవా sought the Lord, ఎంత కాలం ఆశ్రయించాడో God made him prosper. అతన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. Oh, he sought the Lord for 52 long years. అతడు 52 సంవత్సరాలు దేవుని వెతుకుతూ Oh, he was ఉన్నాడు. faithful. అతడు ఎంతో నమ్మకస్తంగా ఉన్నాడు. And all those 52 years, ఆ 52 సంవత్సరాలు కూడా he was prosperous. అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. Our God is a God of prosperity. మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. Our God is a God who can give us success. మన దేవుడు విజయాన్నిచ్చే దేవుడు. We all have plans. మనందరికీ ప్రణాళికలు We all ఉన్నాయి. have goals. మనందరికీ అనేకమైన ఉద్దేశాలు. Every person should have a goal and a vision. ప్రతి ఒక్కరు ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక గురి కలిగి If you have a ఉండాలి. vision, నువ్వు ఒక దర్శనం కలిగి ఉన్నట్లయితే you should have some goals. నువ్వు ఒక కొన్ని గురి కలిగి ఉండాలి. నువ్వు అక్కడ అలాగే చేయాలి. To fulfill that స్థిరమైన vision, ఉద్దేశం to ఉండాలి. fulfill that vision, ఆ you should దర్శనం have a నువ్వు goal. నింపాలి అని అంటే నువ్వు ఒక గురి కలిగి ఉండాలి. And God will fulfill the desires of our heart. దేవుడే మన హృదయ వాంఛని నెరవేరుస్తాడు. And 6th verse. 6వ వచనము. Now he went out and made war against Philistines అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి and broke down the wall of Gath, the wall of Jabneh, the wall of Asher, and he built cities around Asher and among the Philistines. గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అశ్రోతు ప్రాకారమును పడగొట్టి ప్రాకారపురములను కట్టించెను. Yeah. He went out and made war against Philistines. అతడు వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. Which is your enemy this morning? ఈ ఉదయాన నీ శత్రువు ఏమై ఉన్నారు? Who is this Philistine that is not allowing you to enjoy the very life God has given to you? దేవుడు ఇచ్చిన ఈ జీవాన్ని నువ్వు ఆనందించలేకుండా ఏ ఫిలిస్తీయుడు నిన్ను ఆటంకంగా నిలబెడుతున్నాడు? Which is the wall that is haunting you day and night? ఏ గోడ నిన్ను పగలు రాత్రి నీకు ఒక భయంకరంగా ఆటంకంగా ఉంటుంది? That wall can be broken this morning. ఈ ఉదయాన ఆ గోడ That కూల్చబడవచ్చు. wall can be broken this moment ఈ క్షణమే ఆ గోడ కూల్చబడవచ్చు. as you yield your life to Christ. నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే. Lord, yes, Lord, I am running the race, అవును ప్రభువా, నేను ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాను. but I am not able to run the race ప్రభువా, నేను ఆ పరుగు పందెంని పరిగెత్తలేకపోతూ ఉన్నాను. because of some trying situations in my life, ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి ప్రభువా, and because of certain tempting temptations in my life. కొన్ని శోధనలను బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభువా. Can you and I break this wall like how Uzziah defeated Philistine and broke the walls? ఉజ్జియా ఎలాగ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఆ ప్రాకారాలన్నీ పడగొట్టి ఎలాగ కట్టించాడు, తిరిగి వేరే ప్రాకార పురములను కట్టించాడు. Let's read 7th verse. 7వ వచనం మనం చూద్దాం. God helped him against the Philistines, against the Arabians who lived in Gur, Baal, and against the Meunites. ఫిలిస్తీన్లతోనూ గుర్మీయులతోనూ నివసించిన అరబీయులతోనూ మహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాడు. Who helped him? ఎవరు ఆయనకి సహాయం చేశాడు? God helped him దేవుడు ఆయనకి సహాయం చేశాడు. against the terrible opposition, the భయంకరమైన enemies, వ్యతిరేకత, శత్రువులు, the Philistines, the Arabians, and Meunites. మెకారానీయులు, అరబీయులు, ఫిలిస్తీయులు. Very difficult to spell the words. గుర్బైలు. Very difficult to spell the words. ఈ శత్రువుల పేర్లు చదవడం చాలా కష్టంగా ఉంది. And 8th verse. 8వ వచనం. Also the Ammonites brought tribute to Uzziah. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారేరి. Listen to this word. ఈ వాక్యాన్ని వినండి. His fame spread as far as the entrance of Egypt. అతని యొక్క కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశంలన్నిటి
అన్నిట్లోనూ వ్యాపించెను. or he became exceedingly strong. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. Because God is not respecter of persons. ఎందుకంటే దేవుడు ఏ వ్యక్తిని గురించి కూడా As you're పక్షపాతి as you're listening in your respective homes, మీరు మీ ఇళ్లలో మీరు as you're listening to this online service, మీరు ఈ ఆన్లైన్ సర్వీస్ చూస్తూ ఉండగా the God of Hosea is the God of me and the God of you. ఉజ్జయ రాజే నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు. How he broke the walls. ఎలాగా ఆ ప్రాకారాలన్నీ విరగొట్టాడు. He will break the walls in our life which are obstructing us to enjoy the presence of God, the blessings of God and the anointing of God. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఆపివేస్తూ ఉన్నాయో, వెళ్లకుండా నిలిపివేస్తున్నాయి, ఆ ప్రాకారంలోని యోదయ కాలంలో దేవుడు విరగొట్టును గాక. Amen. Amen. Because the God of Hosea is the God of me and God of you. ఎందుకంటే ఉజ్జయ దేవుడే నీ దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు. Let's read it again. His fame spread as far as the entrance of Egypt. ఆయన కీర్తి ఐగుప్తు మార్గంలో అంతట్లో కూడా అక్కడంతా వ్యాప్తి చెందింది. Sometimes people will say కొన్నిసార్లు జనులు అంటారు that you are a nobody. నువ్వేమి ఎన్నిక లేదు, You are worthless. నువ్వు అసలు ఎందుకు పనికిరాని You are not gifted. నీకేమి తలాంతం లేవు అంటారు. And they will accuse you. వాళ్ళు నిన్ను అనేకమైన They will abuse you. చెడ్డ మాటలని మాట్లాడుతుంటారు. They will abuse you. నేను చెడ్డ మాటలు మాట్లాడతారు. But then God is no respecter of persons. దేవుడు ఏ పక్షపాతి కాదు. When David's father దావీదు యొక్క తండ్రి rejected him and put him as a shepherd boy, అతన్ని ఒక కాపరిగా పెట్టాడు. his very own father, అతని తండ్రి అతన్ని ఒక కాపరిగా పెట్టాడు. he put his 3 sons in the army. ముగ్గురు కొడుకుల్ని సైన్యంలో పెట్టాడు. Because they are very strong, వాళ్ళు చాలా handsome, very బలంగా fast. అందగాళ్ళు, పెద్ద ఆజానుబాహులై ఉన్నారు. But he put him David as a shepherd boy. కానీ దావీదుని చూస్తే గొర్రెలు కాసుకోవడానికి ఒక కాపరిగా పెట్టాడు. But what David did, కానీ దావీదు ఏం చేశాడు? he sought the Lord. ఆయన దేవుని వెతికాడు. He enjoyed the presence of God. దేవుని యొక్క సన్నిధిని ఆనందించాడు. Oh, as he was looking to the sheep, అతడు గొర్రెల్ని కాస్తూ దేవుని వెతికాడు. he praised God. దేవుని He స్తుతించాడు. worshiped God. దేవుని ఆరాధించాడు. And what happened? అక్కడ ఏం జరిగిందండి? The shepherd boy became a king of Israel. ఈ గొర్రెల కాపరి ఇశ్రాయేల్ రాజుగా అయ్యాడు. Don't think about the situation. Don't think what people are thinking about you. మనుషులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో దాని గురించి పట్టించుకోవద్దు. పరిస్థితి ఏం చెబుతుందో నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. Oh, many will be there who will criticize you. ఎంతో మంది అక్కడ నిన్ను విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. When you are growing in Christ, నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు you will have accusation. నీవు తప్పనిసరిగా అనేకమైన నిందలు ఉంటాయి. But then praise God. కానీ దేవునికి స్తోత్రం. As long as you and I seek the Lord, నువ్వు నేను దేవుణ్ణి ఎంతగా వెతికితే God will make us prosperous. దేవుడే మనల్ని వర్ధిల్ల He will చేస్తాడు. fulfill all our desires. మన యొక్క వాంఛలన్నిటిని తీరుస్తాడు. Let us go to another verse. ఇంకొక వాక్యం చూద్దాం. 7th verse. 7వ వచనము. God helped him again. That is 8th verse. 8వ వచనం అయిపోయింది. Yeah. 9th verse. 9వ వచనము. Please read. మరియు ఉజ్జియ యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. Amen. And Isaiah built towers in Jerusalem at the corner gate, at the valley gate, and the buttress of the wall. Then he fortified them. And Okay. 10th verse. And he built towers in the desert. అదియుగాక షెఫేలా ప్రదేశంలో, మైదాన ప్రదేశంలో అతను విస్తారమైన పశువులు What? He built towers in the desert. దుర్గములను కట్టించాను. In the desert he built towers. అతను అరణ్యములో దుర్గములను కట్టించి He dug many wells. అనేకమైన బావులు తవ్వించాను. He had much. See the prosperity of King Uzziah. ఇక్కడ ఉజ్జయ రాజు యొక్క వర్ధిల్లడం చూడండి. He had much livestock. అతనికి చాలా పశువులు ఉన్నాయి. Both in the lowlands and in the plains. అక్కడ మైదాన ప్రదేశంలో ఉన్నాయి, అరణ్యంలో ఉన్నాయి. He had farmers and wine dressers in the mountains and in Carmel. అతడు వ్యవసాయం మీద ఆపేక్ష గలవాడు కనుక అతడికి
కర్మెల్లోను ద్రాక్షరసం పనివారు ఉన్నారు, వ్యవసాయకులు See ఉన్నారు. how much God blessed him. దేవుడు ఎంతగా ఆయన్ని ఆశీర్వదించాడు చూడండి. 11th verse, moreover, Hosea had an army of fighting men who went out and to war by companies. యుద్ధమునకు జేయాకు సైన్యం కలిగి ఉండెను. Amen. హల్లెలూయా. And if you go into, if you see all these verses, మనం ఈ వాక్యాలన్నీ చూసినట్లయితే 13th verse, 13వ వచనము, under their authority was an army of 307,500 that made war with mighty power to help the king against the enemy. 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉంచెను. And the 14th verse, 14వ వచనం, Hosea prepared them for the entire army shields, spears, helmets, body armor, bows, and slings to cast stones. ఉజ్జయ ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించారు. And then 15th verse, last line. So his, please listen to this word. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా So వినండి. his fame spread far and wide. అతడు యొక్క పని మరియు అతడికి మంచి పేరు చాలా దూరములు వెళ్ళినాయి. And he was marvelously helped till he became strong. అతడు స్థిరపడి వరకు అతడు ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను. Till now. కనుక అతడు కీర్తి దూరముగా వ్యాపించెను. Amen. ఆమేన్. See, his glory has surpassed. అతని యొక్క మహిమ అంతా కూడా ఎంతో విస్తారంగా వ్యాప్తి చెందింది. His fame spread far and wide. దూరంగా వ్యాప్తి చెందింది అతని కీర్తి. For he was marvelously helped till he became strong. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. What a wonderful life, is it not? అద్భుతమైన జీవితం కదండి. But then here comes when we are talented, మనము తలాంతులతో when God gives us the leadership skills, దేవుడు మనకి నాయకత్వము, when God gives us the anointing, దేవుడు మనకి అభిషేకించినప్పుడు, when God chooses us, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు we should never become proud. మనకి ఎప్పుడు గర్వం రాకూడదు. We should never become arrogant. మనం ఎప్పుడు కూడా గర్వంగా మాటలు పలికే వారంగా If we become arrogant, మనము తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు God knows how to deal with us. దేవుడు మనల్ని ఎలాగ సరిచేయాలో ఎరిగి ఉన్న దేవుడు. He knows how to break us. దేవుడు మనల్ని ఎలాగ విరగొట్టాలో ఎరిగి ఉన్న దేవుడు. Amen. ఆమేన్. And here is the fall of King Uzziah. ఇక్కడ ఉజ్జయ పడిపోవడం మనం చూస్తున్నాం. But when he was strong, కానీ ఎప్పుడైతే బలవంతుడయ్యాడో, he was lifted up ఆయన గర్వించాడు, to his destruction. గర్వించి చెడిపోయాడు. And he transgressed against the Lord by entering the temple of the Lord to burn incense on the altar of incense. దేవుడు యాజకులు మాత్రమే వేసే ఆ బలిపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి అతడు ఆ పని చేశాడు. See what a tragedy. ఎంత God gave him power. దేవుడు ఆయనకు శక్తిని ఇచ్చాడు. God gave him possessions. దేవుడు మంచి మంచి స్థానాలు God ఇచ్చాడు. gave him కీర్తి victory. వ్యాపింపచేశాడు. God gave him victory over enemy. శత్రువుల మీద జయమునిచ్చాడు. As long as King Uzziah sought the Lord, he helped ఎంతవరకు him. దేవుడిని వెతికాడో అంతవరకు ఆశ్చర్యకరమైన Fame సహాయం became so wide. His fame అతని became యొక్క so wide. కీర్తి చాలా దూరంగా వ్యాప్తి చెందింది. But then when he was strong, ఎప్పుడైతే అతడు బలవంతుడయ్యాడు, he was lifted up అతడు కొంచెం గర్వించాడు. to his destruction. అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. And by entering the temple అతడు of the Lord to burn incense, దేవుడి యాజకులు ఆ బలిపీఠం మీద ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించాడు. who is supposed to burn the incense? ఎవరు ఆ ధూపపీఠం మీద ధూపం వేస్తారు? The priests, యాజకులు వేయాలి, anointed people. అభిషిక్తం కలిగిన వారు. But his pride entered his head. అతని యొక్క గర్వం అతని తలకెక్కేసింది. So 17th verse. 17వ వచనం. So Azariah the priest went in after him, and with him were 80 priests of the Lord, valiant men.
యాజకుడైన అజరేయ అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడ లోపలికి పోయి. And they withstood, 18th verse, and they withstood King Uzziah and said to him, is it not for you, Uzziah, to burn incense to the Lord, but for the priests, the son of Aaron, who are consecrated to burn incense? Get out of this sanctuary, for you have trespassed. You shall have no honor from the Lord God. వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం చేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్మని నీవు ద్రోహం చేసి ఉన్నావు. బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా, Amen. You shall have no honor from the Lord. దేవుని యొద్ద నుంచి నీకు ఏమాత్రం ఘనత కలుగదు. At least there he should have realized. అక్కడ ఆయన గ్రహించుకోవాల్సి. When the priest said, you will not have any honor, నీకు ఎటువంటి ఘనత కలుగదు అని ఆ యాజకులు చెబుతూ ఉన్నారు. he should have realized and repented. Yes, Lord, I become proud. అప్పుడే అక్కడ గుర్తించి, అవును ప్రభా నేను గర్వించాను, వారు చేయాల్సిన పని నేను చేస్తానని వెళ్ళాను అని ఒప్పుకోవాలి. Because God is a God of second chance. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అనేక మార్లు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు మార్పు చెందాలి అని. Because a wise man falls many times. ఎందుకంటే ఒక తెలివిగలవాడు 7 మార్లు పడిపోవచ్చు, He will get up. కానీ అతను తిరిగి లెగిస్తాడు. So how many times we have fallen? ఎన్నిసార్లు మనం పడిపోయాం. But if we are wise, ఒకవేళ మనం తెలివిగలవారమైనట్లయితే we have to get up from that stinking pit. ఆ పరిస్థితిలోంచి మనం లేవాలా. Then God will bless us. అప్పుడు దేవుడు మనల్ని But then here he didn't realize. అక్కడ ఆయన ఏమాత్రం గుర్తించలేదు అతడు ఏం చేస్తున్నాడు అన్న విషయం. Because a human being, when he gets fame, power, his pride will enter his head. He will not think anything about spiritual matters. ఎప్పుడైతే మనుషులకి పేరు ప్రతిష్టలు ధనము వస్తుందో ఆత్మీయ విషయాల గురించి వారు ఆలోచించరు. So here also, ఇక్కడ కూడా Hosea, instead of repenting, ఇక్కడ ఉజ్జియా పశ్చాత్తాపడే బదులుగా, because he lost the clear sensitivity to the word of God, which God used to direct him many times. దేవుడు అనేక మార్లు ఆయనకి సహాయం చేశాడు, కానీ ఇప్పుడు ఆ దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించే ఆ సున్నితత్వాన్ని కోల్పోయాడు. What he did, shall we see? ఇక్కడ మనం చూసాం కదా ఇప్పుడే ఏం చేశాడు అన్నది. Can we see what he did now? మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఏం చేశాడు అన్నది. 19th verse. 19వ వచనం. Hosea became furious. రౌద్రుడయ్యాడు అని చెప్తున్నాడు. And he had a censer in his hand to burn incense. అతడు ఉజ్జియా ధూపం చేయడు ధూపార్తిని పట్టుకుని రౌద్రుడై. And while he was angry with the priest, యాజకుల మీద కోపం చూపించాడు. leprosy broke out of his forehead. అప్పుడే అతని తల మీద చూస్తున్నప్పుడే ఆ నొసటి మీద కుష్ఠరోగం ప్రారంభమైంది. Before the priest in the house of the Lord, beside the incense altar. అక్కడ దేవుని మందిరంలో ధూపపీఠం ప్రక్కన ఆ యాజకులందరి ముందు అతని నొసటి మీద ఒక కుష్ఠరోగం ప్రారంభమైంది. And 20th verse, and Azariah the chief priest and all the priests looked at him, and there on his forehead he was leprous. So they thrust him out of that place. Indeed, he also hurried to get out. Why? Because the Lord had struck him. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను కనుక వారు అతడు తడువ చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని అక్కడి నుంచి వెంటనే పంపించి వేశారు, వెళ్ళగొట్టేశారు. యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. Amen. That word is very important. Please repeat it. Indeed, he also hurried to get out because the Lord has struck him. దేవుడు యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు
తానును త్వరపడెను. He realized అక్కడ అతనికి గ్రహింపు వచ్చింది. the Lord has struck. దేవుడు ఆయనను మొత్తాడు. But then king said, but God gives many chances. దేవుడు అనేక మార్లు మనకు అవకాశాలు I ఇస్తున్నాడు. don't know how many chances God has given you. నాకు తెలియదు ఎన్ని అవకాశాలు మీకు దేవుడు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అన్నది. Amen. And when we only come back to Him, మళ్ళా తిరిగి పశ్చాత్తాపంతో ఆయన వెనక్కి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి Sincerely, వచ్చినప్పుడు, యథార్థ హృదయంతో ఆయన వెతికినప్పుడు God will lift us up దేవుడు మనల్ని తిరిగి కడతాడు. and He will prosper us. ఆయన మనల్ని వర్ధిల్లేటట్లు Not only in the చేస్తాడు. spiritual life. మన ఆత్మీయ జీవితంలో మాత్రమే. God is not a God who will prosper us just spiritually. మనల్ని ఆత్మీయంగా మాత్రమే దేవుడు మనల్ని వర్ధిల్లేటట్లు. God is a God of prosperity in all areas of our life. ప్రతి విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్లినట్లుగా చేస్తాడు. Spiritually, ఆత్మీయంగా, materialistically, ఈ లోక సంబంధంగా, mentally, మరియు మనస్సులో, physically, శరీరానుసారంగా, and socially. మరియు సంఘ జీవితంలో. If you see the life of Joseph, మీరు యోసేపు జీవితాన్ని he was చూసినట్లయితే a spiritual person. God blessed him spiritually. ఆయన ఆత్మీయంగా దేవుడు But ఆశీర్వదించాడు. then God blessed him to the highest position in academics. మరియు ఆయన అత్యున్నత స్థానంలో దేవుడు ఆయనను హెచ్చించాడు. The God of Joseph is God of you and me. యోసేపు దేవుడే నీ దేవుడు, నా దేవుడై ఉన్నాడు. And if you see the life of Daniel, దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే he is also same. అతడు కూడా అలాగనే He lived a prayerful life. అతడు ప్రార్థనా జీవితాన్ని గడిపాడు. He knelt down and prayed. అతడు మోకరించి ప్రార్థించాడు. There are many people who counter argue saying that we should not kneel down. We can sit and pray. We can sleep and pray because God, there is nothing in the Word of God how to pray. మోకాళ్ళలోనే ప్రార్థన చేయక్కర్లేదని అంటారు కొంతమంది. Suppose you go for an interview. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు Will you put your leg on your leg and then talk to your interviewer? మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న అతని ఎదురుగా అలా కూర్చుని జవాబులు చెప్తారండి? No. You will give more than what he deserves. మీరు ఎంత తగ్గించుకుని మీరు చక్కగా కూర్చుని చెప్తారు. So it is so important in our life. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. If you are backslidden, ఒకవేళ వెనకకి పడిపోతున్న స్థితిలో మీరు ఉన్నట్లయితే come back to Christ. తిరిగి క్రీస్తు వద్దకు రండి. You may be running the race, మీరు ఆ పరుగు పందాన్ని పరిగెడుతూ ఉండవచ్చు. but you are unable to run because of the weight of sin in your life. ఎందుకంటే పాపం అనే భారం నీలో ఉంది కాబట్టి నువ్వు పరిగెట్టలేకపోతూ ఉండవచ్చు. Weight of unbelief in your life. లేదా అవిశ్వాసం అనే బరువు నీలో ఉండవచ్చు. Give it to Christ. క్రీస్తుకి ఇవ్వండి. And God will do great things in our life. దేవుడు అనేకమైన గొప్ప గొప్ప విషయాలు మీ జీవితంలో. Are you discouraged because you are falling again and again? తిరిగి ఆ ప్రాంతంలో నువ్వు పడిపోతున్నావు కాబట్టి నువ్వు నిరుత్సాహం పొందుతున్నావు. Do not be discouraged. నిరుత్సాహం పొందు. Even the father of faith, Abraham, has fallen down many times. విశ్వాసంలో తండ్రి అబ్రహాం కూడా అనేక మార్లు పడిపోతూ ఉన్నాడు. When he went to Egypt, ఐగుప్తు వెళ్ళినప్పుడు he told Sarah, సారాతో చెప్పాడు, don't tell that you are my wife, నువ్వు నా భార్య అని చెప్పొద్దు అని చెప్పాడు. otherwise they will kill me. నన్ను చంపేస్తారు కాబట్టి నువ్వు నా భార్య అని చెప్పొద్దు He అన్నాడు. told a lie. ఒక అబద్ధం చెప్పాడు. When God told him to go to Canaan, కనానుకు వెళ్ళమని చెప్పినప్పుడు he went to Canaan, అతడు కనానుకు వెళ్తాడు. but there was a famine in the Canaan. అక్కడ ఒక కరువు ఉన్నది. He built an altar to God. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. At Shechem he built an altar. మళ్ళా ఒక బలిపీఠం కట్టాడు. At Shechem. షెకెములో కూడా And after going to a little distance in Canaan, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత he built an altar ఒక at బలిపీఠం Bethel. బేతేలు దగ్గర కూడా But బలిపీఠం. when there was a famine, అక్కడ ఎక్కడైతే కరువు ఉన్నదో వచ్చినప్పుడు వచ్చినప్పుడు he goes to Egypt ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. and he has faced many problems అక్కడ అనేకమైన సమస్యలు కూడా because Pharaoh takes Sarah, ఎందుకంటే ఫరో రాజు సారామని తీసుకుని వెళ్ళిపోతాడు. and then Pharaoh tells him, go back to your place. ఫరో అప్పుడు అంటాడు, నువ్వు నీ చోటుకి వెళ్ళిపో అని అంటాడు. And then there are several mistakes even Abraham did, అబ్రహాం కూడా అనేకమైన తప్పిదాలు చేశాడు. but then అయినప్పటికీ he had strong faith in God. చాలా బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని యందు. But he always was steadfast in his faith finally. ఎప్పుడు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. That's why God blessed him. అందుకే దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. And his descendants we cannot count. ఆయన యొక్క
వారసులను మనం లెక్కించలేము. They are like stars in the sky. ఆకాశంలో నక్షత్రముల వలె ఉన్నారు. God blessed Abraham so much. దేవుడు అబ్రహామును ఎంత ఆశీర్వదించాడు. They're like sand in the sky, sand in the earth. ఆ సముద్రపు ఇసుక రేణువుల God blessed this generation. ఉన్నారు ఆయన యొక్క తరముల వారు. So when we are faithful like Abraham, మనం అబ్రహాం వలె నమ్మకస్తులుగా ఉన్నట్లయితే, యోసేపు వలె, దానియేలు వలె మనం నమ్మకస్తులుగా God will ఉన్నట్లయితే bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. How long we live is not important. ఎంతకాలం మనం జీవిస్తున్నాం అన్నది కాదు. How we live is మనం important. ఎలాగ జీవిస్తున్నాం అన్నది How many years we are born again is not important. ఎన్ని సంవత్సరాలుగా తిరిగి జన్మించాము అన్నది How కాదు. fruitful we are ఎంతగా మనము ఫలించాము అన్నది ప్రాముఖ్యం. and how are we blessing to others is మనం important. ఇతరులకు ఎలాగ ఆశీర్వాదంగా ఉన్నాము Shall we అన్నది examine our lives? మనల్ని మనం పరీక్షించుకుందాం. Close our eyes and మనం bow our కళ్ళు heads. మూసుకొని తలలు వంచుకున్నట్లయితే Look to the Lord పరీక్షించుకుందాము. in prayer. ప్రభువు వైపు చూద్దాం ప్రార్థనలో. Let us examine. Let us see, look into the life of King Uzziah. ఉజ్జయ రాజు యొక్క జీవితం. How he was so prosperous. ఆయన ఎలాగా వర్ధిల్లుతూ But ఉన్నాడు. that one sin has brought him ఒక్క to fall down. పాపము అతన్ని పాడేసినట్లుగా Let us humble ourselves. మనల్ని మనం తగ్గించుకొని Let us come to Christ just as we are. యేసునంతకి ఎలాగ ఉన్నామో అలాగనే వద్దాం. Let us crucify gossip. మనము వెనక మాట్లాడుకునేది మనం సిలువ వేసుకుందాం. Let us crucify hatred, ద్వేషాన్ని మనం తీసివేద్దాం. jealousy, అసూయను తీసివేద్దాం. pride like King Uzziah. ఉజ్జయాలాగా గర్వం చూసిన ఆశీర్వాదాలను బట్టి గర్వపడడం తీసివేస్తాం. Lust of the flesh. లేదా ఈ శరీరానుసారమైన కోరికలు Let us run the race with endurance. ఇవన్నిటిని తీసివేసుకొని మనం ఓపికతో మనం ముందుంచబడిన గురి వద్దకు He పరిగెత్తుదాం. that endureth to the end shall be blessed. చివరి వరకు సహించిన వాడే అతడు ఆశీర్వదింపబడతాడు. ధన్యుడని వాక్యం చెప్తున్నది. If you want to give your life, నీ యొక్క జీవితాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలని whether you కోరుకుంటున్నావు. are listening in the online, ఆన్లైన్ లో వింటున్నప్పటికీ కూడా if you are defeated, ఒకవేళ ఓడిపోయిన జీవితాన్ని come జీవిస్తున్నావు. back to Christ just the way you are. నువ్వు ఎలా ఉన్నావో అలాగనే క్రీస్తు వద్దకు రా. God will make you like Daniels and Josephs. దేవుడు నిన్ను యోసేపు వలె దానియేలు వలె చేస్తాడు. Let's pray. ప్రార్థించుకో. Gracious Lord, we thank you for this beautiful time you have given to us. ప్రభువా, మాకు ఇచ్చిన అద్భుత సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. We thank you and praise you for the wonderful life of King Uzziah. ఉజ్జయ రాజు యొక్క అద్భుతమైన జీవన శైలిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for teaching us, Lord, that he became proud. ప్రభువా, మాకు ఆయన ద్వారా బోధించినందుకే ఎలాగో గర్వించాడో ఆ విషయాన్ని బోధించినందుకే మాకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for cautioning us, Lord. ప్రభువా, మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, if you are sinning in any area time and again, ప్రభువా, తిరిగి మళ్ళా మేము అటువంటి చోటే కూర్చుంటున్నట్లయితే any sin for that matter, you know it, ఏదైనా Lord. పాపము ప్రభువా నీవు ఎరిగి ఉన్న దేవుడు అవుతాడు. In our thought life, మాకు ఆలోచనలో in our words, with our tongue, మాటల్లో ప్రభువా cleanse us with your precious blood. ప్రభువా నీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. We want to consecrate our life this morning. ప్రభువా, ఈ ఉదయాన్నే మా జీవితాలను మేము మీకు అప్పగించుకోవాలని కోరుతూ We want to live a refreshing life by your glory. ప్రభువా నీ మహిమార్థమై ప్రభువా మేము మార్చబడిన జీవితాన్ని జీవించాలని కోరుతూ ఉన్నాం. Thank you for blessing us. ప్రభువా, మమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. We give you all the glory. నీకే సకల విధములైన మహిమ చెల్లిస్తున్నాం In ప్రభువా. Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. And all God's children say amen. దేవుని బిడ్డలందరూ కూడా ఆమేన్ అందురుగాక. Amen. ఆమేన్. ఆమేన్. Grace of our Father and of the Son and the sweet fellowship of the Holy Spirit rest and abide with us both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనలో ఉండి మనల్ని నడిపించును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you and God bless you. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించును గాక. Amen. ఆమేన్.